పాటలు ఏది ఇష్టం అంటే 100% ఈ పాట చెప్తారు. మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు అలా పాటలు లాంటిది ఒకటి ఉంటుందా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి. మింటికి కంటివి నీళ్ళు. అదే సాంగ్ విన్నప్పుడు అలా కళ్ళ నీళ్ళు వచ్చి అది అసలు ఆ డెప్త్ అది అసలు అది 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 ఎలా రాశారు ఆయన అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంకా కృష్ణవంశీ గారి పుణ్యమాని మీ ద్వారా సంస్థ గారి పుణ్యం అని నాకు వచ్చింది. పాటలు ఏది ఇష్టం అంటే 100% ఈ పాట చెప్తారు. మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు అలా పాటలు లాంటిది ఒకటి ఉంటుందా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి. మింటికి కంటివి నీళ్ళు. అదే సాంగ్ విన్నప్పుడు అలా కళ్ళ నీళ్ళు వచ్చి అది అసలు ఆ డెప్త్ అది అసలు అది 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 ఎలా రాశారు ఆయన అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంకా కృష్ణవంశీ గారి పుణ్యమాని మీ ద్వారా సంస్థ గారి పుణ్యం అని నాకు వచ్చింది. పాటలు ఏది ఇష్టం అంటే 100% ఈ పాట చెప్తారు. మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు అలా పాటలు లాంటిది ఒకటి ఉంటుందా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి. మింటికి కంటివి నీళ్ళు. అదే సాంగ్ విన్నప్పుడు అలా కళ్ళ నీళ్ళు వచ్చి అది అసలు ఆ డెప్త్ అది అసలు అది 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 ఎలా రాశారు ఆయన అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంకా కృష్ణవంశీ గారి పుణ్యమాని మీ ద్వారా సంస్థ గారి పుణ్యం అని నాకు వచ్చింది. పాటలు ఏది ఇష్టం అంటే 100% ఈ పాట చెప్తారు. మీ ద్వారా ఈ పాట బయటకు వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అసలు అలా పాటలు లాంటిది ఒకటి ఉంటుందా అనేది నాకు అప్పుడు దాకా అసలు తెలియలేదండి. మింటికి కంటివి నీళ్ళు. అదే సాంగ్ విన్నప్పుడు అలా కళ్ళ నీళ్ళు వచ్చి అది అసలు ఆ డెప్త్ అది అసలు అది 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 ఎలా రాశారు ఆయన అనేది ఆయనకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఇంకా కృష్ణవంశీ గారి పుణ్యమాని మీ ద్వారా సంస్థ గారి పుణ్యం అని నాకు వచ్చింది.